హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఈజీగా చేసుకునే అరిసెలు చూపిస్తున్నాను. దీనికోసం 1 కేజీ రేషన్ బియ్యం బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టి ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి. అప్పుడే పిండి సాఫ్ట్‌గా ఉంటుంది. అరిసెలు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే తినేటప్పుడు అరిసెలు గరుగ్గా ఉంటాయి. 1 కేజీ రేషన్ బియ్యానికి నేను 700 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని 2 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర వేసుకోవడం వల్ల చక్కెర క్యారమలైజ్ అయ్యి అరిసెలకు మంచి రంగు వస్తుంది. ఇలా పాకం ఉడుకుతున్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా బెల్లం పాకం వేసుకొని మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసినప్పుడు ఇంత ఈ సాఫ్ట్‌నెస్ ఉంటే మనకి అరిసెలు సాఫ్ట్‌గా వస్తాయి. అలా అని మనం పాకం వాటర్లో వేసినప్పుడు కరిగిపోకూడదు, గట్టిగా రాకూడదు. గట్టిగా వస్తే అరిసెలు గట్టిగా వస్తాయి. కరిగిపోతే పాకం రాలేదని అర్థం. ఇందులోనే నెయ్యి, యాలకులు వేసుకొని కలుపుకొని పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ పిండి గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు అరిసెలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు చేస్తూ ఇలా పర్ఫెక్ట్ సైజులో ఒత్తుకోవాలి. అలానే మందంగా ఒత్తుకోకూడదు, అలానే పల్చగా ఒత్తుకోకూడదు. ఒక మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఇప్పుడు అరిసెని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకొని ఇలా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని 2 గరిటెలతో ఆయిల్ అంతా పోయేలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే ఆయిల్ అంతా పోయి అరిసె బాగుంటుంది తినడానికి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్క అరిసె వేసి ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు అరిసెలు రెడీ అయిపోతాయండి. చూసారుగా ఎంత మంచి కలర్, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో అరిసెలు చూడడానికి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి అరిసెలు చేస్తే పర్ఫెక్ట్ అరిసెలు ఖచ్చితంగా వస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.